ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఏ దారి ఉంటే ఆ దారి వాడేస్తున్నారు. కెరీర్లో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉండడంతో ఆ మార్గాలన్నీ కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు వాడుకుంటూ దుమ్ము రేపుతున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ముందు వరుసలో ఉంటారు. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు కూడా వీళ్ళిద్దరిని ఎక్కువగానే రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అటు ఎన్టీఆర్ ఇటు బాలకృష్ణతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా ఈవెంట్ ఏది జరిగినా సరే వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. ఇక బాలయ్య కూడా వీళ్ళిద్దరికి అదే రేంజ్ లో ప్రయారిటీ ఇవ్వడం ఈ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తన సినిమాల ప్రమోషన్స్ కు వీళ్ళిద్దరిని వాడుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా వీళ్ళ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వీళ్ళిద్దరి సినిమాలకు ప్రమోషన్ చేయడానికి కూడా మెగా హీరోలు రెడీ అంటున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్ అయితే ఒకవైపు మెగా ఫ్యామిలీ, మరోవైపు నందమూరి ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేస్తూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా తన సినిమా లైలా ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవిని వాడుకోవాలని ఈ యంగ్ హీరో డిసైడ్ అయ్యాడు. ఈ మధ్య విశ్వక్సేన్ సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా కాస్త ఫెయిల్ అవుతున్నాడనే కామెంట్ ఉంది. ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మెగా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తన సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేశాడు విశ్వక్సేన్. ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే కష్టపడ్డాడు. అటు చిరంజీవి కూడా వీళ్ళిద్దరి విషయంలో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా వీళ్ళ సినిమాలు చూడడం ఖాయమని సినిమా జనాలు కామెంట్ చేస్తున్నారు. అటు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన సినిమా ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ ను గట్టిగా వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన సినిమా జాగ్ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ ను పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు.